తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో నేర్చుకొని అమలు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలి. ఎవరికొద్దు సక్సెస్? జీవితంలో ఎవరికి సక్సెస్ వద్దు? ఒక్కసారి చెప్పండి. సక్సెస్ వద్దు అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సక్సెస్ అనేది మనం చేసే పనిని బట్టి, మన ఆలోచనలను బట్టి మనకు కావాలా వద్దా, తీసుకోవాలా వద్దా, ఎలా సక్సెస్ అవ్వాలనేది కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలి అంటే సక్సెస్ కి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. మరి అవి గోల్, ఇంపార్టెన్స్, కన్సిస్టెన్సీ, పేషెన్సీ, సాక్రిఫైస్. ఈ 5 ఈ 5 సీక్రెట్స్ ఖచ్చితంగా ఎవరైతే దగ్గరైతే ఉంటాయో, ఎవరైతే వాటిని ఫాలో అవుతారో వాళ్ళకైతే సక్సెస్ ఉంటుంది. మరి ఆ సక్సెస్ అనేది పొందాలి అంటే మరి ఈ 5 పాయింట్స్ ఎలా ఏంటి అనేది తెలుసుకుందాం. అసలు గోల్ అంటే ఏంటి? ఇంపార్టెన్స్ అంటే ఏంటి? చాలా మందికి ఇంపార్టెన్స్ ఎక్కడ ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో తెలియట్లా. అలాగే కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పేషెన్సీ, సాక్రిఫైస్. ఈ 5 సీక్రెట్స్ లో ఏ ఒక్కటి మీలో మిస్ అయినా మీరు దానికి తగ్గట్లుగా ఉండకపోయినా మనం అనేది సక్సెస్ అవ్వడం తక్కువ టైం. అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వలేము, ఫెయిల్యూర్ అవుతాము. కావాలంటే చెక్ చేసుకోండి. ఈ 5 పాయింట్స్ లో ఎవరి దగ్గర ఒకటి మిస్ అవుతుందో వాళ్ళు అక్కడ సక్సెస్ రేట్ లో ఆగిపోతున్నట్లు. మరి గోల్, చాలా గోల్ అనేది ఉండదు, పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ అవసరాన్ని బట్టి వర్క్, లేదంటే మరి వాళ్ళ టైంని బట్టి కూడా గోల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ ఆలోచనలను బట్టి. ఈ రోజు సాధారణంగా ఆలోచిస్తే నీ గోల్ ఏంటి అంటే, ఏముంది, ఈ కష్టపడ్డాము, ఈ నెల జీతం వచ్చింది, ఈ జీతం కోసం కష్టపడుతున్నాము అనే ఆలోచన తప్పితే మనకంటూ ఒక గోల్ ఉండాలి. మరి చదువుకునేటప్పుడు చాలా మంది పిల్లల్ని అడిగితే స్టూడెంట్స్ ని, నేను డాక్టర్ అవ్వాలి, సారీ, నేను లాయర్ అవ్వాలి, ఇలా చెప్తూ ఉంటారు. మరి మనకంటూ ఒక గోల్ పెట్టుకుంటున్నాము. వెస్టేజ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా గోల్ కావాల్సిందే. ఈ గోల్ ఎలా ఉండాలి, గోల్ పెట్టుకుంటే మనం ఏ విధంగా ఆలోచన చేయాలి, ఎలా ఉంటే గోల్ అనేది సక్సెస్ అవుతాం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. మరి మీరు గోల్ పెట్టుకొని మీ టీంలో గోల్ పెట్టుకునేలా చూడాలి. అసలు గోల్ పెట్టుకోవాలంటే మనం ఎలా పెట్టుకోవాలనేది చూస్తే ఖచ్చితంగా ఇక్కడ మనకు కావాల్సింది స్మార్ట్. మనం ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళలాగే ఉంటాం, ఫలితాలు తక్కువ ఉంటాయి. కానీ అదే హార్డ్ వర్క్ ని స్మార్ట్ వర్క్ గా మార్చుకోమని ఎప్పుడు రామాంజనేయులు సార్ చెప్తూ ఉంటారు. ఈ రోజు కష్టపడి రోజు కూలికి పోయి 8 గంటలు 12 గంటలు ఒక జాబ్ పరంగా, లేదంటే ఒక వర్క్ పరంగా, చిన్న చిన్న బిజినెస్ పరంగా కష్టపడుతున్న వాళ్ళందరూ వెల్ సెటిల్డ్ అయ్యారంటారా? చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మరి ఇక్కడ మనం హార్డ్ వర్క్ చేస్తున్నాము, ఆ హార్డ్ వర్క్ ని స్మార్ట్ వర్క్ గా మార్చుకోవాలి. ఈ రోజు ఒక గోల్ ని స్మార్ట్ గా మనం మార్చుకున్నట్లయితే, ఒక స్మార్ట్ అనే పదంలోనే గోల్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు ఈ గోల్ అనేది మనం స్మార్ట్ గా చూసుకున్నట్లయితే, ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అచీవబుల్, ఆర్ అంటే రిలవెంట్, టీ అంటే టైం బాండ్. ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి 6 నెలల్లో ₹1,00,000 కావాలంటున్నారు. ఆల్రెడీ సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం జాయిన్ అయిన వ్యక్తి 6 నెలల్లో ₹1,00,000 తీసుకోవాలంటున్నారు. అసలు మనం గోల్ పెట్టుకుంటే ఎలా పెట్టుకోవాలనే దాని మీద ఆలోచన చేసినట్లయితే స్పెసిఫిక్ గా ఉందా లేదా, మనం పెట్టుకునే గోలు మరి అది మనం చేయగలమా లేదా, చేయగలిగే విధంగా ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి, తెలుసుకోవాలి మనం. మరి ఇక్కడ చాలా మంది గోల్ పెట్టుకుంటే ఒక 5% 2 నెలల్లో 50,000 తీసుకోగలరా? సాధ్యమవుతుందంటారా? కాదు. మనం పెట్టుకునే గోలు ఎవరైనా చెప్తే వినగానే అది నమ్మశక్యంగా ఉండాలి, సాధ్యం చేసే విధంగా ఉండాలి, క్లియర్‌గా ఉండాలి. ఈరోజు మనం ఒక గోల్ పెట్టుకున్నాం. గోల్ కాదు, ఒక జర్నీకెళ్ళాలి అంటే మనము ఒక టైమ్ బాండింగ్ పెట్టుకుంటున్నాం గదా! ఎలా ఎళ్తే జర్నీకెళ్తాము, ఏ వెహికల్‌లో ఎళ్తే ఎంత టైంలో ఎళ్తాము, ఈ రేపు వెళ్ళాలి అంటే మనం ఈరోజు ఏం చేయాలనేది ఆలోచన చేస్తూ ఉంటాం గదా! స్పెసిఫిక్‌గా మనం పెట్టుకున్న గోల్‌కి ఖచ్చితంగా మనం ఆ గోల్ ఏంటి? ఒక కారు కావాలా? ఇల్లు కావాలా? లేదంటే ఒక 50,000 ఇన్‌కమ్ గావాలా? 1,00,000 ఇన్‌కమ్ గావాలా? సొసైటీలో గుర్తింపు కావాలా? దేనికోసం మనం వచ్చాము? మరి ఎవరికైనా క్లియర్ అయిందా? ఈరోజు ఐడీ వేయగానే, లేదంటే ఒక మీటింగ్‌కి రాగానే వెస్టేజ్‌లో నేను సక్సెస్ అవుతాను, నాకు కారు కావాలి, నాకు ఇన్‌కమ్ కావాలి అనని చాలా మంది తపన పడతారు. మరి ఆ తపన పడేదానికి ఈరోజు ఎంత క్లారిటీ ఉంది మీరు పెట్టుకున్న గోల్? మెజరబుల్. హౌ విల్ యూ ట్రాక్ యువర్ ప్రోగ్రెస్? ఈరోజు మనం దాన్ని కొలవగలిగేలా ఉండాలి.
అంటే ఈ రోజు నేను ఈ పని చేశాను. ఈ ఫై జాయిన్ అయ్యి 5% గా ఉన్న 8% గా ఇలా చేస్తే నేను 8% గా మారతాను అనే ఒక మెజరబుల్ ఉండాలి. మరి ఈరోజు మెజరబుల్ గా ఉందా? ఈరోజు మనం చేసే పనిలో మనం పెట్టుకున్న గోల్‌లో మనం ఈ ఆశించే విధంగా ఉందా? ఒక 20,000 సాలరీ తీసుకున్న వ్యక్తి 2,00,000 తీసుకోవడానికి అవకాశం ఉందా? మెజరబులేనా అసలు? సాధ్యమయ్యే విధంగా ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇక్కడ అచీవబుల్ ఇది మనం సాధించే విధంగా ఉందా లేదా? హౌ విల్ యూ డూ ఇట్? ఇక్కడ మనం పెట్టుకున్న గోల్ ఒక ₹1,00,000 తీసుకుంటున్నాననో, లేకుంటే ఒక 20,000 ఇన్‌కమ్ తీసుకున్నా. ఈరోజు జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం ప్లానింగ్ పెట్టుకుంటే మనం పెట్టే టైంని బట్టి ఈరోజు జాబ్ చేసుకునే వ్యక్తి 6 నెలల్లో 1,00,000 కావాలంటున్నారు. రోజు పనికి పోతూ వర్క్ చేస్తూ సెకండ్ ఇన్‌కమ్‌గా వర్క్ చేసే వ్యక్తి 6 నెలల్లో కావాలంటున్నారు. మరి దానికి తగ్గట్టుగా మనం టైము, దానికి తగ్గట్టు పనిని, నాలెడ్జ్‌ని తీసుకోవాలి కదా! అది నేను మరి రోజుకి 10 నిమిషాలు ఇస్తాను, గంటే ఇస్తాను. లేదంటే నా డ్యూటీ అయిపోయినాక ఖాళీగా ఉంటా చూస్తాను అంటే అది చేయగలమా? అచీవబుల్ అవ్వగలమా? ఎలా సాధిస్తాం అది? ఎలా చేస్తే వస్తుంది? ఈరోజు మనం పెట్టుకున్న గోల్‌లో ఖచ్చితంగా మనకి ఆ టైమ్ బాండింగ్ అనేది కావాలి. మనం పెట్టుకున్న గోల్ రీచ్ అవుతున్నాము అంటే, ఈరోజు చదువులేని వ్యక్తి కూడా 3 నెలల్లో మనం ఇన్‌కమ్ తీసుకోవాలి అంటే, దానికి టైము, దానికి తగ్గట్టు నాలెడ్జ్, అలాగే పని విధానం కూడా చేయాలి. మరి ఇక్కడ మనం అలా చేస్తున్నామా లేదనేది ఖచ్చితంగా చూసుకోవాలి మనం పెట్టుకున్న గోల్‌కి. రిలవెంట్. ఈరోజు ఇది మనం లైఫ్‌లో సాధించే విధంగా ఉంటుందా లేదా? ఇక్కడ మనం పెట్టుకున్న గోలు మనం మాత్రమే సాధించగలుగుతున్నామా? ఎవరివైనా సాధించగలుగుతున్నారా లేదా? ఈరోజు రామాంజనేయులు సార్ ₹1,00,000 తీసుకున్నారంటే మనం 1,00,000 తీసుకోవచ్చు. ఒక వైఎస్ఆర్ మాస్టర్ 2,00,000 తీసుకున్నారంటే మనం 2,00,000 తీసుకునే విధంగా ఉండొచ్చు. రిలవెంట్‌గా ఉందా లేదా? ఈరోజు మనం చదువులేని వ్యక్తి అయినా, చదువుకున్న వ్యక్తి అయినా, హౌస్ వైఫ్ అయినా, లేడీ అయినా, జెంట్ అయినా, పల్లెటూరోళ్ళైనా, సిటీ వాళ్ళైనా, డబ్బులున్న వాళ్ళైనా, డబ్బులు లేని వాళ్ళైనా. ఈరోజు ఇది తీసుకునే విధంగా ఉందా లేదా అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా క్లారిటీ తీసుకోవాలి. టైమ్ బాండింగ్ ఎప్పట్లోగా కావాలి. చాలా మంది 1 ఇయర్‌లో 1,00,000 అంటున్నారు. ఈ రోజు అడిగితే 1 ఇయర్‌కి 1,00,000 కావాలంటున్నారు. 6 నెలల తర్వాత అడిగితే 1 ఇయర్‌కి 1,00,000 అంటున్నారు. మరి మనం పెట్టుకున్న టైంకి ఖచ్చితంగా తీసుకునే విధంగా ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంది. ఈరోజు పెట్టుకున్న టైంకి మరి 5% అదే ₹1,00,000 అంటున్నాడు. ఒక స్టార్ డైరెక్టర్ అదే ₹1,00,000 అంటున్నారు. ఇది టైమ్ బాండింగ్ తెలియక మనము ఈరోజు ఖచ్చితంగా ఇన్‌కమ్ ప్లాన్ వింటే, అది అర్థం చేసుకుంటే, ఈరోజు ప్రొడక్ట్ వాడుకోవచ్చు, పరిచయం చేయొచ్చు. కానీ వర్క్ సక్సెస్ అవ్వాలి, వర్క్‌లో మనం సక్సెస్ అవ్వాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి అంటే ఇన్‌కమ్ ప్లాన్ అనేది పక్కా ప్లానింగ్, క్లారిటీ ఉండాలి. పర్సెంటేజ్ ఎలా వస్తుంది? ఎలా డూప్లికేట్ జరుగుతుంది? 5%లో ఉంటే మనకి ఇన్‌కమ్ ఎలా వస్తుంది? 8%గా మారితే మనకి ఇన్‌కమ్ ఎలా వస్తుంది? ఇలా డూప్లికేట్ ఎలా జరగాలి అనేది మనం ఇక్కడ టైమ్ బాండింగ్. అది 3 నెలల్లో చేసుకోగలమా? 6 నెలల్లో చేసుకోగలమా? 1,00,000 చేసుకోగలమా? ఇదనేది దీని ప్రకారం మనం ఇక్కడ చేసుకునేలా ఉండాలి. సంవత్సరానికి చేస్తానంటే మరి పెద్దవాళ్ళెప్పుడు అంటారు. పూర్వకాలంలో మరి ప్రతిరోజు అర్ధరాత్రిలో ఒక దెయ్యంలాగా వస్తుంటారంట. మరి ఈ రోజు కాదు రేపురా, ఓ స్త్రీ రేపురా, ఓ స్త్రీ రేపురా. అంటే ప్రతిరోజు ఆవిడ రావటము, మరి రేపురా అనడం. రేపురా, రేపురా. మరి ఇక్కడ మనకి ఇన్‌కమ్ అనేది నేను రేపు తీసుకుంటాను, 6 నెలల్లో తీసుకుంటాను, 1 ఇయర్‌లో 8%లో ఉన్నామా, 5%లో ఉన్నామా, ఆల్రెడీ డైరెక్టర్ అయ్యామా? దాన్ని క్లారిటీ తీసుకొని ఇక్కడ మనం టైం పెట్టుకుంటే, ఆ టైంకి తగ్గట్టుగా మనం వారంకి, నెలకి, మరి 6 మంత్స్, 1 ఇయర్ ప్లానింగ్ ప్రకారం మనం పెట్టుకున్న ప్లానింగ్ ప్రకారం ఆ టైంకి తగ్గట్టుగా మనం వర్క్ చేసుకుంటే, ఆ టైంలో ఖచ్చితంగా రీచ్ అయ్యేలా ఉండాలి మనం పెట్టుకున్న గోల్.
ఈ రోజు ఎక్కడ మనం పెట్టుకున్నా గాని ఒక క్లారిటీ ఉండదు. అది నమ్మశక్యంగా ఉండదు. అలాగే దాన్ని సాధించే విధంగా ఆలోచన చేయరు. మనం పెట్టుకున్న గోలు దానికసలు రిలవెంట్ గానే ఉండదు. అలా ఉంటే మనం ఇక్కడ సక్సెస్ అవుతామా? పెట్టుకున్న గోల్ ఎలా ఉండాలనేది మరి 5% ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఈ ప్లానింగ్ ప్రకారం ఇలా వర్క్ చేస్తే సామాన్యులు సార్ అదే చెప్తారు. డైలీ ఒకరిని పరిచయం చేసుకుంటూ జూమ్‌లో నాలెడ్జ్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు డూప్లికేషన్ అది. 1 ఇయర్‌లో 1,00,000 ఒక పర్సన్‌ని. సార్ వాయిస్ రావట్లేదా? కొద్దిగా బ్రేక్ అవుతుంది ఇప్పుడే. అవునా? వాయిస్ వస్తుంది గానీ బ్రేక్ అవుతుంది. చెక్ చేసుకో. ఓకే సార్. మరి ఇట్లా మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ మనం పెట్టుకున్న గోల్ ఒక్కసారి ఆలోచన చేయండి. మనం సాధ్యమయ్యేలా ఉందా? దాన్ని మనం పెట్టుకున్న 1,00,000 కావచ్చు, ఒక 50,000 కావచ్చు. రీచ్ అయ్యేలా ఉందా? లేదా అనేది మనం ఇక్కడ చెక్ జేసుకోవచ్చు. మరి ప్రతి ఒక్కరు గూడా ఒక స్మార్ట్, స్పెసిఫిక్‌గా, మెజరబుల్‌గా ఒక్క నిమిషం సార్. ఓకే సార్. సిస్టమ్ ద్వారా చెప్తున్నాను. మరి మనం పెట్టుకున్న గోల్ అయితే స్పెసిఫిక్‌గా, మెజరబుల్‌గా, అచీవబుల్‌గా, రిలవెంట్‌గా, టైమ్ బాండింగ్ ఉండేలాగా ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి. మరి స్టార్ట్ అయిన పర్సన్ ఆల్రెడీ ఒక స్టార్ క్రోన్ డైరెక్టర్‌లో ఉన్న పర్సన్ చెప్పిన మాటలే అలా చెప్పకూడదు. మనం ఇన్‌కమ్ ప్లాన్ అయితే క్లారిటీ తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ మనం చెప్పగలము. మరి గోల్‌తో పాటుగా గోల్ లేకపోతే మనం చేయలేము. అది ఎంత చేయాలనేది మరి గోల్ పెట్టుకున్న తర్వాత దానికి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈరోజు ఎవరిని అడిగినా గాని చాలా మంది నేను గోల్ పెట్టుకున్నాను. నేను వెస్టేజ్‌లో సక్సెస్ అవుతాను. 1,00,000 తీసుకుంటానని చెప్తున్నారు. అది రియల్‌గా వర్క్ విషయంలో కానీ ఇచ్చేస్తారు. దానికంటూ ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు. నేనైతే లైవ్‌లో ఒక డెమో గూడా చూపిస్తాను. సెషన్ అయిపోయిన తర్వాత టైం బట్టి. మరి ఇక్కడ మనస్ ఈరోజు నేను జాబ్ చేస్తూ సెకండ్ ఇన్‌కమ్ తీసుకోవడం కావచ్చు చాలా మంది. లేదు ఒక హౌస్ వైఫ్‌గా ఉండి సెకండ్ ఇన్‌కమ్ తీసుకోవడం కావచ్చు. అలాగే మరి వర్క్ చేస్తూ ఏదో ఒక టైంలో వెస్టేజ్ అనేది సెకండ్ ఇన్‌కమ్ గాను, లేదు అంటే హౌస్ వైఫ్‌గా ఖాళీగా ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రీగా ఉన్న టైం వాళ్ళు వెస్టేజ్ ద్వారా ఇన్‌కమ్ తీసుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఎంతవరకు మనం ప్రయారిటీ ఇవ్వగలుగుతున్నాం? ఈరోజు వెస్టేజ్ గురించి నేర్చుకోవడం కావచ్చు, నేర్పించడం కావచ్చు. మరి ఆ వర్క్ విషయంలోకొచ్చేసరికి ఒక మీటింగ్‌కి అటెండ్ అవ్వాలన్నా ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం? నిజంగా అంటే ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌కి మనం ప్రయారిటీ ఇస్తున్నామా లేదా? ఇంపార్టెంట్ ఇస్తున్నాం గదా! అలాగే ఒక ఫంక్షన్ వస్తే ఇంపార్టెంట్ ఇస్తున్నాం. పిల్లల చదువులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మన లైఫ్ ఎలా ఉండాలనేది మనం డైలీ వేలో ఫ్యామిలీ గురించి, అలాగే రోజు చేసే వర్క్. ఈరోజు జాబ్ కోసం మనం ప్రయారిటీ ఇస్తున్నాం లేదా? ఎందుకంటే అక్కడ సాలరీ రాదు కాబట్టి. ఎంత బాగున్నా, బాగా లేకపోయినా, ఎన్ని పండగలున్నా, ఫంక్షన్‌లున్నా ప్రయారిటీ అనేది అక్కడ ఇస్తున్నాం గదా! ఎగ్జాంపుల్ ప్రయారిటీ విషయంకొచ్చేసరికి మరి ఈరోజు ఒక పర్సన్‌కి జాబ్‌లో డ్యూటీ ఉంది. ఖచ్చితంగా వెళ్ళాలి. అలాగే బాబు బర్త్‌డే. మరి బాబు బర్త్‌డేకి లీవ్ పెట్టుకొని, అక్కడ మనం బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటామా? బాబు నువ్వు సెలబ్రేట్ చేసుకో నేను డ్యూటీకెళ్ళొస్తానంటే, అక్కడ ఎంతవరకు ప్రయారిటీ ఇస్తున్నాము? ఎలా ఇస్తున్నాము? మనం ఇచ్చే ప్రయారిటీ అనేది సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మనం అక్కడ ఇవ్వాల్సొస్తుంది. అక్కడ జాబ్‌లో పరంగా ఇంట్రెస్ట్ అంటే అక్కడ ప్రయారిటీ అనేది రెగ్యులర్‌గా ఎళ్ళేది ఒక లీవ్ పరంగా పెట్టుకునే అవకాశం ఉంటే పెట్టుకొని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా అదే బాబు బర్త్‌డే రోజు ఒక విజిటింగో లేకుంటే స్పెషల్ ఆఫీసర్ రావడం జరుగుతుంది. ఆ రోజు మనం లీవ్ పెట్టుకొని బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం కుదురుతుందా? కుదరదు. సో, ఇక్కడ మన ఇంపార్టెన్స్ అనేది మన అవసరాన్ని బట్టి, అక్కడ సమయాన్ని బట్టి మనం తీసుకుంటం జరుగుతుంది. మరి వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత కూడా ఈరోజు
జూమ్ మీటింగ్ వినండి అంటే కార్తీక సోమవారం గుడికి వెళ్తున్నాము. ఈ రోజు జూమ్ మీటింగ్ వినండి అంటే బర్త్‌డే ఉంది. బర్త్‌డేకి వెళ్తున్నాము. ఈ రోజు జూమ్ మీటింగ్ వినండి అంటే పండగొచ్చింది వినలేకపోతున్నాం. ఈ రోజు జూమ్ మీటింగ్ వినండి అంటే చుట్టాలొచ్చారు వినలేకపోతున్నాం. అక్కడేమో సాధించాలి, నేను రూ. 1,00,000 తీసుకోవాలి, లేదంటే వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలని కోరికలు చాలా పెట్టుకున్నాము. వర్క్ పరంగా వచ్చేసరికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి? మీటింగ్ అటెండ్ అయ్యే విషయంలో, నేర్చుకునే విషయంలో, మరి లైవ్ మీటింగ్ కావచ్చు, వన్ టు వన్ చేసే విషయంలో కావచ్చు, లేదా జూమ్ మీటింగ్ కావచ్చు, ఒక చాంపియన్ డే కావచ్చు, మనం పెట్టే బూట్ క్యాంప్స్, అటెండ్ అయ్యే బూట్ క్యాంప్స్ కావచ్చు. అక్కడ మనం ఇచ్చే ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది? వాట్స్ ఇంపార్టెంట్? వేటికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? వెస్టేజ్‌కొచ్చిన తర్వాత మరి మనం వెస్టేజ్‌కి కూడా ప్రయారిటీ ఇస్తేనే లైఫ్‌లో వన్ ఆఫ్ ది పార్ట్ అవుతుంది. అదే లైఫ్ అవుతుంది. అలా కాకుండా రోజు చేసే పనులతో పాటు ఎప్పుడో తీరికున్నప్పుడు, ఖాళీగున్నప్పుడు, గుర్తొచ్చినప్పుడు, అవసరమైనప్పుడు చేస్తే వెస్టేజ్ రాదు. అందులో సక్సెస్ అవ్వలేము. మరి ఇక్కడ మనం వెస్టేజ్ అనేది ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, వెళ్ళే జాబ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, అలాగా థర్డ్ ప్రయారిటీగా వెస్టేజ్‌కి ఇవ్వాలి. ఈరోజు వెస్టేజ్‌కి ఇవ్వకుండా రెగ్యులర్‌గా నేను పిల్లలు స్టడీ అవుతుంది, ఎగ్జామ్‌కెళ్ళాలి. మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చారు. నేను ఖచ్చితంగా మా హస్బెండ్‌కి టైమ్ ఇవ్వాలి. అంటే మనం ఇక్కడ వర్క్ అనేది చేయలేము. ఇక్కడ మనం ఒక ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, వెస్టేజ్‌లో కూడా నేర్చుకోవడానికి, నేర్పించడానికి అలాగే ఇక్కడ సక్సెస్ అవ్వడానికి మనం సమయం కేటాయించాలి. దానికి తగ్గట్టు పని చేయాలి. ఆ చేసే ప్రాసెస్‌లో మరి ఇక్కడ నేనైతే ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఇస్తాను. ఉదయాన్నే నిద్ర లెగవడంతో పాటు పని చేస్తూ జూమ్ మీటింగ్‌కైతే ప్రయారిటీ ఇస్తాను. ఆ పనిలో ఒక పనిగా. వెస్టేజ్ ఈరోజు బయట మనం ఏ పని చేసినా కాళ్ళతో, చేతులతో చేస్తూ ఉంటాం. అంట్లు తోమితే బట్టలు ఉతకలేము. మిషను కుడితే వంట పని చేయలేము. అంటే జాబ్‌కెళ్ళలేము. అంటే ఏదైనా ఒకటే పని చేస్తాము. కానీ వెస్టేజ్ అనేది ఏ పని చేసినా గాని దాంతో కలుపుకొని చేసే విధంగా ఉంటుంది. అర్థమైతే. అది అర్థం కాకపోతే నువ్వు ఏ పని చేసినా వెస్టేజ్ చేయలేవు. ఇక్కడ మనం ఇంపార్టెన్స్ అనేది నిజంగా అంటే ఈరోజు వెస్టేజ్ అనేది జూమ్ మీటింగ్ ద్వారా నాలెడ్జ్ తీసుకోవడానికి చాలా చాలా ఒక మెయిన్ ఆయుధం లాంటిది. మరి ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది మనం దేనికి ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. సక్సెస్ అవుతాము, ఇన్‌కమ్ కావాలి అంటే మన పనిని బట్టి ఇక్కడ ఫలితాలుంటాయి. ఏ పని చేయకుండా వెస్టేజ్‌కి జూమ్ మీటింగ్ తెలియకుండా, ఒక 7 స్టెప్స్ అంటే ఏంటో తెలియకుండా, ఒక 1-to-1 హోమ్ మీటింగ్ చేసుకోకుండా, లేదా ఒక వ్యక్తికి ఇన్‌కమ్ ప్లాన్ చెప్పే విధానం తెలుసుకోకుండా, మనం వర్క్ చేస్తున్నామంటే అది వర్క్ చేసినట్టేనా? అక్కడ సక్సెస్ అవుతామా? డైలీ లైఫ్‌లో ఫ్యామిలీకి, జాబ్‌కి ఎలా అయితే ఇస్తున్నామో, అలాగా వెస్టేజ్‌కి గూడా ఒక పార్ట్‌గా చేసుకుంటే ఇక్కడ మనం సక్సెస్ అవ్వగలం. గుర్తొచ్చినప్పుడు, అవసరమైనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు చేస్తే రాదు వెస్టేజ్. ఎక్కడ ఆలోచన చేస్తే అక్కడ వెస్టేజ్ కనపడేలా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతాము. మరి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఇక్కడ వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వలేము. కావాలంటే చెక్ చేసుకోండి. గోల్ పెట్టుకున్నా ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అక్కడ సక్సెస్ అవ్వం. అలాగే ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రాసెస్‌లో కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంది? ఈరోజు మనం అప్పుడప్పుడు అరా కొరా చేస్తే కాదు. నేను నాకు ఈరోజు సెలవుంది గదా! అని 24 గంటలు చేస్తే వెస్టేజ్ సక్సెస్ కాదు. లేదు ఒక 10 రోజులు, ఒక నెల రోజులు, ఒక 6 నెలలు చేస్తే సక్సెస్ అయ్యేది కాదు. కన్సిస్టెన్సీగా అది 2 నిమిషాలు పెట్టినా, 20 నిమిషాలు పెట్టినా, 20 రోజులు చేసినా రెగ్యులర్ ప్రాసెస్ అన్నమాట. సక్సెస్ అనేది ప్రతిరోజు నిత్యము పని చేసే విధానం మీద అది ఎక్కువ పెట్టని, తక్కువ పెట్టని. ఈరోజు మనం పని చేస్తున్నాము. జాబ్ చేసే ప్రాసెస్‌లో ఉదయం, సాయంత్రం ఏదో ఒక గంట, అరగంట టైం కేటాయించుకొని ఒక జూమ్ నాలెడ్జ్ తీసుకోవడం, ఒక 5 మినిట్స్ ఒక ఫ్రెండ్‌తో మాట్లాడడం, ఒక జూమ్‌కి ఇన్వైట్ చేసుకోవచ్చు. ఒక సండేస్, హాలిడేస్ అలాంటి టైంలో ఒక 8 అవర్స్ లేదంటే 4 అవర్స్ పెట్టుకొని సక్సెస్ అవ్వచ్చు. అలా కాకుండా ఒక వారం రోజులు చేసి, ఒక నెల ఆపి, మళ్ళా ఒక వారం చేసి, ఒక నెల ఆపితే అక్కడ సక్సెస్ అవుతామా? ఇక్కడ మనం కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే, ఈరోజు మన సక్సెస్‌కి కన్సిస్టెన్సీ అనేది ఒక కీ లాంటిది. ఎందుకు కన్సిస్టెన్సీ‌గా చేసుకోవాలి అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడైనా గాని ఒక డ్రాప్ బై డ్రాప్ కొండ అంచు ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే నడి రోడ్డు మీద కావచ్చు, మన ఇంటి వాతావరణంలో కావచ్చు.
రెగ్యులర్ గా ఒక ట్యాప్ సిస్టమ్ పెట్టి రోజు ప్రతి సెకండ్ ప్రతి క్షణము మరుక్షణం మరి ఒక్కొక్క డ్రాప్ పడిన ఆ ప్లేస్ చూడండి ఎలా ఉంది. అదే ప్లేస్ లో ఒక ట్యాంకర్ వాటర్ తెచ్చి ఒక్కసారిగా బోర్లు ఇచ్చాము, దాని పవర్ ఎలా ఉంటుంది. ఇక్కడ మన సక్సెస్ అనేది ప్రతి నిత్యం మన టైం ని బట్టి అది 5 నిమిషాలు పెట్టొచ్చు, 50 నిమిషాలు పెట్టొచ్చు, 5 గంటలు పెట్టొచ్చు. కానీ ఇక్కడ ప్రతిరోజు సమయం కేటాయిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఒక నాలెడ్జ్ తీసుకో విషయంలో, ఒక యూట్యూబ్ లో వీడియో వినడం కావచ్చు, ఒక ఫ్రెండ్ తో మాట్లాడడం కావచ్చు, లేదా ఒక అప్లైనర్ తో డైలీ రెగ్యులర్ గా డిస్కషన్ చేయడం కావచ్చు, అప్లైనర్ దగ్గర నేర్చుకున్నది జూమ్ లో విన్న విషయాల్ని డౌన్లైన్ షేర్ చేయడంలో కావచ్చు. ఇది ఒక ప్రాసెస్. ప్రతిరోజు ఎక్కడైతే డిసప్పాయింట్ అవుతున్నావో నువ్వు కావచ్చు, నీ టీం కావచ్చు, ఆ విషయాల గురించి ఆలోచన చేస్తూ డిస్కషన్ చేస్తూ వర్క్ చేంజ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ సక్సెస్ అవుతాము. అలా కాకుండా బూట్ క్యాంప్ కి వెళ్ళొచ్చిన రోజు, లేదంటే ఒక జూమ్ మీటింగ్ లో మోటివేషనల్ గా ఒక లీడర్ చెప్పినప్పుడు, లేదంటే ఒక ఛాంపియన్ డేకి వెళ్ళినప్పుడు మనం సక్సెస్ అయ్యి ఆ 10 రోజులు 20 రోజులు వర్క్ చేస్తే సక్సెస్ రాదు. ఇక్కడ మనం ప్రతి రోజు నేర్చుకున్నది నేర్పించుకుంటూ, డౌట్ ఉన్న కాడ క్లారిటీ తీసుకుంటూ మనం వెళ్ళాలి. మరి ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా కావాలి. దీనికి రోజు చేస్తున్న క్రమంలో పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఒక గంట చేస్తే బయట పని చేస్తే రావచ్చు ఇన్కమ్, లేదంటే ఒక రోజు మొత్తం వర్క్ చేస్తే ఇన్కమ్ రావచ్చు, లేదు అంటే ఈ రోజు ఒక సంవత్సరం చేస్తే నేను ఇక్కడ సెటిల్ అవుతాననే ఒక అవకాశం ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చాము, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ని కలుస్తాము. చదువు లేకుండా ప్రయత్నం చేస్తున్నాం మాట్లాడడానికి, వెస్టేజ్ బిజినెస్ చేయాలని డిసైడ్ అవుతున్నాము. సమయం లేకపోయినా గానీ ఏదో ఒక సమయంలో ఓపిక చేసుకొని తీరిక చేసుకొని వర్క్ చేస్తున్నాము. అటువంటి సమయంలో వర్క్ చేసేసి అక్కడ ప్రెజర్స్ అవి చూపిస్తూ ఇక్కడ మనం వర్క్ చేస్తే ఇక్కడ సక్సెస్ రావాలంటే రాదు. ఇది ఒక ప్రాసెస్, దీనికి ఓపిక పట్టాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ రోజు చేసిన పని చివరి రోజు వరకు ఉండదు. ఫస్ట్ రోజు తీసుకున్న ఇన్కమే చివరి వరకు తీసుకోము. ఇంతింతాయి ఒటిడింతాయి అన్నట్లు ప్రతి నిమిషము, ప్రతి సెకండ్, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి ఇయర్ పని చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది పెరుగుతుంది. 1 year 1 lakh ఇన్కమ్ ప్లాన్ చూడండి. నెలకి ఒక్కరిని పరిచయం చేస్తూ అది 1000 రూపాయలైనా 3000 రూపాయలైనా రెగ్యులర్ గా ప్రతి నెల కొనుక్కునే వాళ్ళని ప్రతి నెల జాయిన్ చేసే విధానాన్ని చూడండి. ఫస్ట్ రోజు మనం తీసుకునేది 25 రూపాయలు అయితే 12వ నెలన మనం తీసుకునేది టోటల్ గా ఆ నెల అయితే ఆ నెల వరకు 1,50,000 తీసుకోవచ్చు. జాయిన్ అయిన దగ్గర నుంచి సంవత్సరం మొత్తం మనం తీసుకుంటే 3 లక్షల పైబడి తీసుకుంటాం. 25 రూపాయలు చూసి వెస్టేజ్ ఆగితే రాబోయే 1,50,000 తీసుకోలేము. మరి ఇక్కడ మనకి పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చదువులేని వ్యక్తులతో మనం వర్క్ చేస్తాము. మన ఇంట్లో ఫ్యామిలీనే తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, రక్త సంబంధికులు ఎవరైనా కానీ ఒకే విధంగా ఉంటారా? ఒకే ఆలోచనతో ఉంటారా? ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు లేదు మన చేతికి ఉన్న 5,000 సరిగా ఉండవు. మరి ఇక్కడ మనం నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చాము, చదువు లేని వ్యక్తులతో మనం వర్క్ చేస్తాము, చదువు లేకపోయినా వర్క్ చేయడానికి డిసైడ్ అవుతున్నాము. ఇక్కడ నేర్చుకోవడానికి నేర్పించడానికి కొంత ప్రాసెస్ లో సమయం పట్టాలి, ఓపిక పట్టి నేర్పించడానికి అర్థమయ్యేలాగా ప్రయత్నం చేయడానికి మనం ఇక్కడ ఓపిక పట్టాలి. అలాగే జాయిన్ అవ్వగానే డబ్బులు వస్తాయి అని జాయిన్ అయ్యి 2 నెలలు చూసి 3 నెలలు చూసి ఇన్కమ్ రాకపోతే అక్కడ ఓపిక లేక పక్కకు పోవడం జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా 1 year నేర్చుకుంటూ 1 year నేర్చి నిలబడిన వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. కోండి ఇక్కడ మన పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. యువర్ పేషెన్సీ ఈజ్ యువర్ పవర్. ఈ సిస్టమ్ లో నిలబడి ఓపికగా నేర్చుకుంటూ నేర్పించుకుంటూ ప్రయత్నం చేసిన వాళ్ళు ఇక్కడ చూడండి, యువర్ పేషెన్సీ ఈజ్ యువర్ పవర్. నిజంగా అంటే రామాంజనేయులు సార్ కి వెస్టేజ్ కి రాకముందు వెస్టేజ్ కి వచ్చిన తర్వాత చాలా చాలా డిఫరెంట్. కానీ వెస్టేజ్ నేర్పించింది ఆ పేషెన్స్. అందుకే ఈరోజు మెంటర్ గా, ట్రైనర్ గా, సక్సెస్ లీడర్ గా మరి ఒక అసోసియేషన్ లో నడవడం జరుగుతుంది అంటే మరి ఆ యొక్క కమిట్మెంట్ పేషెన్సీ. ఈరోజు పేషెన్సీ అనేది చాలా చాలా ఓపిక పట్టాలి. ఆవేశంతో ఆలోచనతో చేసుకుంటూ వెళ్తే ఆవేశాలన్నీ అయిపోయే అవకాశం ఉంటుంది. పేషెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది.
గబగబా మాట్లాడినంత మాత్రాన అక్కడ మనం సక్సెస్ అయినట్లు కాదు. మౌనంగా ఉండి సక్సెస్ చూపించిన తర్వాత ఆ సక్సెస్ మనతో ఫైట్ చేసే విధంగా గొంతెత్తి గలం విప్పే విధంగా ఉండాలి. ఈరోజు సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే ఫలితాలు ఎప్పుడు కూడా తీయగా ఉంటాయి. ఇది 100%. ఇక్కడ మనం రోజు చేస్తున్నాం, నెలలు నెలలు చేస్తున్నాము, కానీ అక్కడ ఆ నెలలు 6 నెలలు కానీ 3 నెలలు కానీ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఓపిక పట్టలేక చాలా నిరుత్సాహపడతాము. అదే అక్కడ అలాంటి నిరుత్సాహపడకుండా మనం గనక ఆ సక్సెస్ ఒక 20,000 తీసుకున్నప్పుడు, ఒక 50,000 తీసుకున్నప్పుడు, ఒక 1,00,000 రూపాయలు తీసుకున్నప్పుడు చూడండి, ఆ కష్టము, ఆ భరించిన అన్ని రోజులు సమయం వెయిట్ చేసిన విధానము అంతా పోతుంది. ఆ ఓపిక పట్టేటప్పుడు చూడండి చాలా కష్టంగా అనిపిస్తుంది. చెప్పినప్పుడు అర్థం కాకపోవచ్చు, చెప్తున్నప్పుడు అర్థం చేసుకునే టీం రాకపోవచ్చు. ఇలాంటి విషయాల్లో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అక్కడ మనం కనుక ఒక ప్లానింగ్ ప్రకారం సపోర్ట్ తీసుకుంటూ, నేర్చుకుంటూ, నేర్పించుకుంటూ వెళ్తే ఆ సమయం అనేది సహనానికి నిదర్శనం. అక్కడ సహనం కనుక మనం ఓపిక పడితే ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ తీసుకోవచ్చు. మరి సాక్రిఫైస్ ఎంతమంది సాక్రిఫైస్ చేయగలుగుతున్నారు? అబ్బో! సాక్రిఫై అనగానే మనం ఇక వెస్టేజ్‌కి వస్తే అంతా ఫ్యామిలీని, జాబుల్ని అన్నీ వదిలేసి సాక్రిఫై చేసి సక్సెస్ అవ్వాలేమో అని చాలా మంది అనుకుంటారు. ఇక్కడ సాక్రిఫైస్ అనేది దేర్ ఈస్ నో చేంజ్ వితౌట్ సాక్రిఫైస్. ఇక్కడ మనం సక్సెస్ అనేది మనం కొన్ని కొన్ని విషయాలు సాక్రిఫై చేయాలి. ఫ్యామిలీని వదిలిపెట్టి, పండగలు, ఫంక్షన్‌లు వదిలిపెట్టి చేసుకునేది కాదు. కానీ అవసరాన్ని బట్టి నేనైతే పండగకెళ్ళినా, జర్నీకెళ్ళినా, షాపింగ్‌కెళ్ళినా, ఈవెన్ పక్కన బయట చిట్ చాట్ చేస్తున్నా గానీ, నా ఆలోచన వెస్టేజ్‌తోనే స్టార్ట్ అవుతుంది. వాళ్ళకెలా కమ్యూనికేట్ చేయాలి అనేది. ఇక్కడ సాక్రిఫై చేసే ప్రాసెస్‌లో చాలా మంది మరి ఈ ఫ్యామిలీ పరంగా చాలా మంది సాక్రిఫై చేయట్లేదా? పిల్లల చదువుల కోసం మనకొచ్చే సాలరీస్‌లో కొన్ని కొన్ని సంతోషాలను సాక్రిఫై చేసుకోవట్లేదా? చేసుకుంటున్నామా లేదా? ఈరోజు ఫ్యామిలీని చూసుకునే ప్రాసెస్‌లో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి, తల్లిదండ్రులకి భారం అవుతున్నారని మనం వాళ్ళని వదిలేయట్లేదా? మరి వెస్టేజ్‌కొచ్చినాక మనం ఏం సాక్రిఫై చేయాలి? ఇక్కడ సాక్రిఫై చేసే ప్రాసెస్ ఎలా ఉంటదంటే, మనం జాబ్ చేస్తున్నాము. ఫ్యామిలీని ఉన్న టైంలో ఫ్యామిలీని చూసుకుంటున్నాము. ఆ తర్వాత ఒక సినిమా చూసే విధానం కావచ్చు, బయట వీకెండ్ వచ్చింది, బర్త్‌డే పార్టీలకి, ఫంక్షన్‌లకి వెళ్ళే విధానం కావచ్చు, లేదంటే ఒక కెళ్ళే విధానం కావచ్చు. ఇలాంటి వాటిని మనం సాక్రిఫై చేసుకుంటే ఇక్కడ మనం సక్సెస్ అవుతాము. ఇక్కడ మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అంటే మనం జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ అనవసరమైన టైం పెట్టే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాక్రిఫై చేసుకోవాలి. పండుగలు చేసుకోవాలి, ఫంక్షన్లు చేసుకోవాలి, అలాగే టీవీలు చూడాలి, సినిమాలు చూడాలి. ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ చేసుకుంటే మనం సాక్రిఫై అనేది వెస్టేజ్ కి ఎలా వర్క్ చేసుకుంటాం. అక్కడ మనం ఒక జూమ్ మీటింగ్ వచ్చే విషయంలో, లేదంటే ఒక మీటింగ్ కి వెళ్ళాల్సిన విషయంలో మన అవసరాన్ని బట్టి ఏదైతే ఉందో వాటిని మనం సాక్రిఫై చేసుకోవాలి. ఈ రోజు ఒక మ్యారేజ్కి వెళ్ళాల్సి వచ్చింది, మనమే వెళ్ళాలని లేదు, మనం వెళ్ళకపోయినా కానీ అవుతుంది. ఆ ప్లేస్ లో మన ఫ్యామిలీని, మన భార్యని, పిల్లల్ని, లేదంటే మన తల్లిదండ్రుల్ని పంపించైనా ఇక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సాక్రిఫై చేసే విధానం అనేది వర్క్ చేసే ప్రాసెస్ లో ఫ్యామిలీకి, జాబ్ కి, ఒక జాబ్ అనే కాదు మనం చేసే పని, వాటిని చేస్తూ మిగతా టైం ఏవైతే ఉన్నాయో మనకు వచ్చే పండుగలు కావచ్చు, లేదంటే మనకు వచ్చే ఫంక్షన్ కావచ్చు, లేదంటే రెగ్యులర్ గా ఇప్పుడు జూమ్ మీటింగ్ వినమంటే ఎంతమంది టీవీలు, ఫ్రెండ్స్ తో ఒక బయటకు వెళ్ళి చాలా మంది బయట ఫ్రెండ్స్ తో టైం పాస్ చేస్తుంటారు. అలాంటి సమయాన్ని మనం సాక్రిఫై చేసి వెస్టేజ్ కేటాయిస్తే మనకున్న సమయమే ఇక్కడ వెస్టేజ్ సాక్రిఫై చేయమన్నాం. మన దగ్గర 1,00,000 రూపాయలు ఇచ్చి సాక్రిఫై చేయమన్నట్ల, కొండలు దూకి మనల్ని సాక్రిఫై చేయమన్నట్ల మన జీవితాన్ని మనం పెట్టే సమయం ఏదైతే ఉందో, చిన్న చిన్న విషయాలకు మనం పెట్టే విషయాలు ఏవైతే వాటిని వెస్టేజ్ కి మనం టైం స్పెండ్ చేస్తే, ఆ సమయాన్ని మనం సాక్రిఫై చేస్తే చాలు, ఈ రోజు సక్సెస్ అవ్వగలం. ఇక్కడ నో సాక్రిఫై, నో విక్టరీ. సాక్రిఫై చేయకుండా ఎక్కడా కూడా అద్భుతాలు సృష్టించినట్లు లేదు. రామాంజనేయులు సార్ జాబ్ చేస్తూ ఉన్న ఫ్రీ టైం లో నిజంగా అంటే నేనైతే ఆ రోజు స్ట్రాంగ్ గా నిలబడింది పిచ్చేసారు రామాంజనేయులు సార్ ఒక వర్కింగ్ సార్. మరి ఉదయం 7:30కి స్టార్ట్ అవుతారు, ఖచ్చితంగా 6:30, 7:30 కల్లా ఈవినింగ్ 8:30, 9 కూడా అవుతుంది.
మరి అటువంటి టైంలో కూడా అక్కడ వర్క్ పరంగా కూడా కనీసం ఒక టీ తాగే టైంలో, లంచ్ టైంలో తప్ప మిగతా టైంలో కన్ను తిప్పి పక్కకు మాట్లాడేంత టైం ఫ్రీడమ్ ఉండదు. అలాంటి సిచ్యువేషన్, అలాంటి పోస్ట్, అలాంటి జాబ్ అనేది, వర్కింగ్ అనేది, మరి ఆ టైంలో కూడా 1.5 year వర్క్ చేస్తూ ఇక్కడ వెస్టేజ్ చేశారు. 45,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తూ కార్ తీసుకోగలిగారు. ఇక్కడ ఆ సమయము రాగానే పిల్లలతో టైం స్పెండ్ చేసే విధానం, రాగానే ఒక రిలాక్స్ అవుదామని చెప్పి టీవీ చూడడము, లేదంటే ఫోన్లు చూడడము, లేదంటే సరదాగా ఫ్రెండ్స్ తో కాసేపు బయటకు వెళ్ళి రావటము, వీకెండ్ టైమ్స్, ఇలాంటి వాటిని సాక్రిఫైస్ చేయగలిగారు కాబట్టి ఈరోజు వన్ ఆఫ్ ది సక్సెస్ లీడర్ గా, మెంటర్ గా, అసోసియేషన్ గా నిలబడ్డారంటే కారణం మరి ఈ రోజు మనం ఎలాంటి విషయాలను మనం సాక్రిఫై చేస్తున్నాం అనేది ఇక్కడ చూసుకోవాలి. ఇఫ్ యు డోంట్ సాక్రిఫైస్ ఫర్ వాట్ యు వాంట్, నువ్వేం సాధించాలనుకున్నావో, ఏం కావాలనుకున్నావో వాటి కోసం నువ్వు సమయాన్ని, ఆ కొన్ని కొన్ని అవసరాలని, ఇష్టాలని మనం సాక్రిఫైస్ చేసుకోకపోతే, ఈ రోజు వైఎస్ఆర్ సార్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలను సాక్రిఫైస్ చేశారు కాబట్టి సెకండ్ ఇన్కమ్ ఎర్నర్ గా, గవర్నమెంట్ టీచర్ గా ఈ రోజు ఫుల్ పార్ట్ టైం గా వర్క్ చేస్తూ అంత ఇన్కమ్ ఎర్న్ చేయగలుగుతున్నారు. ఎంతమంది ఫుల్ టైం చేస్తే అంత ఇన్కమ్ తీసుకుంటున్నారు? అంటే మనం పెట్టే సమయము, సాక్రిఫై చేసే విషయాలు అనేది మన సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. నేను సినిమాలు చూస్తాను, టీవీకి వెళ్తాను, ఫంక్షన్లు చూస్తాను, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను, నాకు మటుకు సక్సెస్ రావాలంటే వస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ మనం సక్సెస్ అనేది గోల్, మనం పెట్టుకున్న గోల్ ఒక స్మార్ట్, అంటే మనకి రెలవెంట్ గా ఉండాలి, మరి అలాగే కొలవగలిగే విధంగా ఉండాలి, అచీవబుల్ గా ఉండాలి. మరి అలా ఉందా లేదనేది గోల్ సెట్ చేసుకోండి. ఈ రోజు జాయిన్ అయ్యి ప్లానింగ్ లేకుండా, ఏం లేకుండా నేను ఖచ్చితంగా 3 నెలల్లో 10,000 తీసుకోవాలి, 50,000 తీసుకోవాలి, ₹1,00,000 తీసుకోవాలంటే అది సాధ్యం కాదు. మన పనిని బట్టి, మన నాలెడ్జ్ ని బట్టి, మన వర్క్ ని బట్టి అక్కడ గోల్ పెట్టుకోవాలి. మరి ఆ గోల్ పెట్టుకున్న తర్వాత ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది ఇక్కడ చూసుకోవాలి. మనం చేసే పని మనం చేసుకుంటూ వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే రాదు. వెస్టేజ్ లో ఎలా వర్క్ చేయాలో దానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తేనే మనం ఇక్కడ సక్సెస్ అవ్వగలం. అలాగే వారం రోజులు చేసి 10 రోజులు కూర్చుంటే రాదు. ప్రతి రోజు, ప్రతి అవకాశం ఉన్న టైం వల్ల వెస్టేజ్ కి వర్క్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా చేస్తాము, సక్సెస్ అవుతాము. దానికి పేషెన్సీ ఉండాలి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనకి వస్తూ ఉంటారు. టీము అప్పుడప్పుడు డౌన్ ఫాల్ అవ్వచ్చు, లేదంటే నేర్చుకునే విషయంలో కొంత డల్ అవ్వచ్చు. అలాంటి విషయంలో, నేర్పించే విషయంలో, నేర్చుకునే విషయంలో, ఇన్కమ్ తీసుకునే ప్రాసెస్ లో పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా చూసుకున్నట్లయితే సాక్రిఫైస్, పెద్ద పెద్ద త్యాగాలు అవసరం లేదండి. ఈ రోజు కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి నచ్చింది ఒకటి అక్కడ వదిలేసి వస్తే మనకి అక్కడ మంచి జరుగుతుందని ఆలోచించి అక్కడ మనకి నచ్చింది, బాగా ఇష్టమైంది సాక్రిఫై చేసి వస్తాం. అలాగే వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత కూడా మనం పని చేస్తూ వెస్టేజ్ చేస్తున్నప్పుడు అదనంగా పెట్టే టైం ఏదైతే ఉందో, ఆ ఎక్స్ట్రా పని చేయకూడనివి, అవసరం లేని వాటికి ఏవైతే ఇస్తున్నామో ఆ టైం ఇక్కడ మనం సాక్రిఫై చేస్తే చాలు. ఇలాంటి విషయాల్లో మనం కనుక గోల్ పెట్టుకొని ఇంపార్టెన్స్ ఇస్తూ కన్సిస్టెన్సీ వర్క్ చేస్తూ ఓపిక్ గా ఉంటే, సాక్రిఫై చేయాల్సిన వాటి కాడ సాక్రిఫై చేస్తే ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతాము. మరి ఈ సక్సెస్ అనేది ఒక ఇంపార్టెన్స్ సాక్రిఫై మీద నేనైతే మీకు ఒక డెమో చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక్క 1 minute లీడర్స్. లక్ష్మి గారు వాయిస్ రావట్లేదు. సార్ వాయిస్ బ్రేక్ అయింది. ఇప్పుడు వస్తుందా సార్? ఓకే ఓకే. వీడియో ప్లే చేస్తున్నాను, ఒక్కసారి వీడియో చేస్తున్నాను. ఫుల్ వీడియో వచ్చింది. 1 minute లీడర్స్.
ఇది క్లోజ్ నాకు వచ్చింది. నేను ట్రై చేస్తాను. ఇంతే వచ్చింది. ఫుల్ వీడియో వస్తుంది, స్క్రీన్ రాకుండా ఫుల్ వీడియో. ఒక్క నిమిషం ఆగు. జాయింట్ ఉంది అక్కడ. సార్ వీడియో కనపడుతుందా? క్లియర్ గా ఉందా? ఓకే అమ్మ, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే లీడర్స్, ఇక్కడ ఇవి తీసుకున్నవి 2 బాటిల్స్, ఎంటీ బాటిల్స్. వీళ్ళిద్దరు ఇద్దరు పర్సన్స్ అనుకోండి, డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు. వీళ్ళిద్దరు లైఫ్ లో మరి సాక్రిఫైస్ చేసే విషయంలో కావచ్చు, ఇంపార్టెన్స్ ఇచ్చే విషయంలో కావచ్చు, ఎలా ఉంటున్నారు, మరి వెస్టేజ్ కి వచ్చినాక ఎలా ఇవ్వాలనేది క్లారిటీ తీసుకుందాము వీళ్ళిద్దరిని కూడా. దానికోసం నేను ఎంచుకున్నవి మరి రోజు ఇక్కడ మనకి ఇది క్లియర్ అవ్వండి. ఇక్కడ ఈ విషయం వచ్చేసి మనం రోజు టీవీలు చూడడము, ఒక ఫోన్ చూడడము, పక్కన వాళ్ళతో చిట్ చాట్ చేయడము, అంటే అనవసరమైన పనులు, అవసరం లేని పనులు, అవసరంగా మలుచుకున్న పనులు. ఇవి అవసరం లేదు నిజంగా అంటే ఇలాంటి విషయాలకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, ఇది అనవసరమైన విషయాలకు పెట్టే విధానం. ఇక్కడ వచ్చేసరికి ఇవి ఖచ్చితంగా కావాల్సినవి, అంటే తినడం, స్నానం చేయడం, నిద్రపోవడం, ఇవి ఇక్కడ అవసరమైతే వెళ్ళి జాబ్ చేయడము, పని చేయడము, వీటికి మనం పెట్టేది. ఇక్కడ మనకొచ్చేసి మనకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఉపయోగపడేది. అయితే వీళ్ళిద్దరు ఎలా ఉపయోగించుకున్నారు? ఇద్దరికి ఒకటే, వాళ్ళకి ఈ 24 గంటలు, ఇద్దరికి ఉండేది 24 గంటలే. ఈ 24 గంటల్లో ఈ రోజు ఈ ఇద్దరు కూడా ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు, ఎటువంటి వాటికి టైం కేటాయిస్తూ ప్రయారిటీ ఇస్తూ సాక్రిఫై చేస్తున్నారు అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుంది. మరి ఈ వ్యక్తి వచ్చేసి చక్కగా రోజు నిద్రలాగోగానే ఫోన్ చూడడము, టీవీలు చూడడము, కావాల్సినంతసేపు మరి ఇక్కడ పక్కన వాళ్ళతో చిట్ చాట్లు చేయడము, ఇవి చేస్తుంటారు. తర్వాత డైలీ తినడం, స్నానం చేయడం, బ్రష్ చేయడం, ఇవి ఇంపార్టెంటే కదా, అవి సెకండ్ ప్రయారిటీగా వీటికి ఇచ్చేసాడండి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి లైఫ్ లో మరి అవసరమైనప్పుడు ఖర్చులకి, లేదంటే జాబ్ పరంగా నెల రోజు కావాలి కదా, దాని చేయడం. వీటికి వచ్చేసరికి ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటనే పర్సన్ వచ్చేసరికి ఇక్కడ ఈ పర్సన్ ఫస్ట్ ఏ విధంగా మనం ఎలా వర్క్ చేయాలి, మీటింగ్స్ వినడం, అప్లైనర్తో మాట్లాడడం, డౌన్ లైన్స్ నేర్పించడం, సిస్టమ్ విధానం. అవునా సార్?
కంటిన్యూ ఓకే సార్, ఇప్పుడు ఓకేనా? మరి ఆ వెస్టేజ్ వచ్చిన తర్వాత మన అలవాట్లు, పని విధానాలు మార్చుకోవాలి. మనం రోజు కూడా వెస్టేజ్ ద్వారా ఏం నేర్చుకోవాలి, ఎలా సక్సెస్ అవ్వాలనే ఆలోచనతో రెగ్యులర్ గా జూమ్ మీటింగ్ వినడం, అలాగే మీటింగ్స్ వింటూ అప్లైనర్కి వచ్చిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో అప్లైనర్స్ తో డిస్కషన్ చేయడం, అలాగే ఇంకా మనకి యూట్యూబ్ లో వీడియోస్ వినడం, ఛాంపియన్ డేస్ వెళ్ళడం, మీటింగ్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. తర్వాత మరి ఫ్యామిలీతో మాట్లాడడం కావచ్చు, తినడం కావచ్చు, నిద్రపోవడం కావచ్చు, బ్రష్ చేయడం, స్నానం చేయడం, ఇలా ప్రతి ఒక్కటి కూడా మరి మినిమం నీడ్స్ ఉంటాయి కదా, వాటిని ఉపయోగించుకున్నాడు. ఫస్ట్ డ్రీమ్స్ కోసం వర్క్ చేస్తూ దానికి టైం స్పెండ్ చేస్తూ అవసరానికి మరి ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మనం హెల్దీగా యాక్టివ్ గా ఉండాలి కాబట్టి తినడం, స్నానం చేయడం, నిద్రపోవటం, మరి రెడీ అవటం, ఇలాంటి వాటికి టైం స్పెండ్ చేస్తూ ఆ తర్వాత అంతా కూడా ఫ్రీగా ఉన్న టైం అంతా కూడా ఇలా ఉన్న ఫ్రీ టైంలో టీవీ చూడడం, ఫ్రెండ్స్ తో సరదాగా బయటకు వెళ్ళడం, ఫంక్షన్లకి, బర్త్డే పార్టీలకి, పండగలకి ఎంజాయ్ చేయడం. డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయి. తర్వాత తన నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకున్నాడు, అలాగే ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ రోజు ఈ పర్సన్ ఏం చేశాడు, అనవసరమైన విషయాలను ముందు ప్రయారిటీ ఇచ్చాడు, ఇంపార్టెన్స్ ఇచ్చాడు. తర్వాత తనకు మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకుంటూ గుర్తొచ్చినప్పుడు, అవసరమైనప్పుడు పని చేస్తే తన లైఫ్ ఎలా నిలబడుతుంది. అలాగే సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్ మన గోల్ ఏదైతే పెట్టుకున్నామో దానికోసం వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత వర్క్ చేస్తూ ఏ విధంగా టైం స్పెండ్ చేస్తూ నాలెడ్జ్ తీసుకుంటూ నేర్పించుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నాము, ప్రయారిటీ ఇస్తున్నాము. తర్వాత మినిమం నీడ్స్ కావాలి కాబట్టి తినడం, పనుకోవడం, రెడీ అవ్వడం, బ్రష్ చేయడం, ఇవన్నీ వాటి టైం స్పెండ్ చేస్తూ మిగిలిన టైం అంతా కూడా టీవీలు, యూట్యూబ్లు, ఫోన్లు, ఫంక్షన్లు, పండగలు, ఇలా ప్రతి విషయం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోజు మనం ఒక సంవత్సరం, ఒక 2 సంవత్సరాలు వెస్టేజ్ టైం స్పెండ్ చేయకుండా, నేర్చుకోకుండా, నేర్పించకుండా, సిస్టమ్ లో నిలబడకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళ లైఫ్ అనేది ఇలా ఉంటుంది, ఏవి ఫుల్ఫిల్ అవ్వవు. కానీ ఎవరైతే టైం స్పెండ్ చేస్తూ ఖచ్చితంగా ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తూ, వెస్టేజ్ కి టైం స్పెండ్ చేస్తూ, వర్క్ నేర్చుకుంటూ, సక్సెస్ వేలో డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారో తన లైఫ్ లో అన్నీ ఉంటాయి, ఎంజాయ్ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, మనం ఎప్పుడు ఎలా ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అందరికీ 24 గంటలే, మరి ఈయన 24 గంటలు ఉపయోగించుకున్నాడు, ఈయన 24 గంటలు ఉపయోగించుకున్నాడు. ఎవరు సక్సెస్ వేలో ఉన్నారో చూడండి. గోల్ పెట్టుకున్నారా లేదా, ఇంపార్టెన్స్ ఇచ్చారా లేదా, కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నామా లేదా, పేషెన్సీగా ఉన్నామా లేదా, సాక్రిఫై చేసామా లేదా, సక్సెస్ అవసరానికి సాటిస్ఫై చేసామా లేదా అనేది చూడండి. ఒకసారి ఆలోచన చేయండి లైఫ్ ఎలా ఉండాలి అనేది. మరి ఈ రోజు సక్సెస్ అవ్వడానికి ప్రతి ఒక్కరూ కూడా డిస్కషన్ చేసిన 5 పాయింట్స్ క్లారిటీ తీసుకుంటూ మరొకసారి అర్థం చేసుకొని అమల్లోకి తీసుకురావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రామాంజనేయులు సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. ఈరోజు చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే, ఒక వెస్టేజ్ అని కాదు, జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మన గోల్ అనేది ఎలా ఉండాలి, మనం దేనికి మన అనుకున్న దాన్ని, మన గోల్ దేనికి పెట్టుకున్నా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంపార్టెన్స్ ఇచ్చి పని చేసేటప్పుడు క్రమము తప్పకుండా ప్రతిరోజు దాని మీద వర్క్ చేయాలి. అలాగే పేషెన్సీ ఉండాలి పని చేసేటప్పుడు. ఆవేశంతో పనిచేసి ఏదో మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాగానే మనము దాన్ని ఆ టార్గెట్ ని వదిలేసి పక్కనకి వెళ్ళి ఇంకో వర్క్ స్టార్ట్ చేస్తే ఎక్కడ సక్సెస్ అవ్వము. అలాగే మనం ఏదైనా సాధించాలంటే కొన్ని పొందాలంటే కొన్ని వదలాలి అనేది కూడా పెద్దలు చెప్తా ఉంటారు. కొన్ని మనకి అనవసరమైన విషయాల్లో మన టైం ఎక్కడైతే వేస్ట్ అవుతుందో వాటి నుంచి మనం వాటిని సాక్రిఫై చేసి వెస్టేజ్ కి మనసు పెట్టి వర్క్ చేస్తే సక్సెస్ అవుతాము. అలాగే ఏ లక్ష్యాన్ని అయినా సాధించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు
ఇంకొక ప్రయోగం కూడా చేశారు, ఒక డెమో. అది కూడా బాగుంది. అంటే మనము టైం మేనేజ్మెంట్కి వస్తుంది. యాక్చువల్గా టైంని మనము మనకున్న 24 అవర్స్ని ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనే దానికి ఒక డెమో అది. ఈ రోజు క్లాస్లో అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దానివల్ల కూడా మనం అనవసరమైన పనులకి ఎక్కువ టైం కేటాయిస్తూ అవసరమైన పనులకు వచ్చేతలకే టైం ఉండట్లేదు. ఆ డెమో యొక్క ఇన్ఫర్మేషన్ అది. అదొక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ యూ. విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ 4 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. రెగ్యులర్ గా రైజ్ చేసే వాళ్ళు కాకుండా ఒక 2 ఉన్నారు. ఫస్ట్ వరదారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామాజీ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు మేడం గారు ఎక్సలెంట్ గా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకైతే బాగా 5 పాయింట్లు బాగా నచ్చింది. ఓకే, ఎక్సలెంట్ గా చెప్పారండి. ఎగ్జాంపుల్ తో సహా బాగా చెప్పారు. మనం అనవసరమైన విషయాలకి క్లారిటీ బాగా ఇస్తున్నాము, అవసరమయ్యే విషయాలకి క్లారిటీ ఇవ్వట్లేదని మేడం గారు చాలా క్లుప్తంగా వివరించారు. ఆ విషయం నాకు బాగా నచ్చిందండి. నేను ఇప్పుడు కన్సిస్టెన్సీగా కంపల్సరిగా ఈ విషయాలకి క్లారిటీ ఇచ్చి వర్క్ చేసే విధంగా నాకు బాగా అర్థమైందండి. ఎక్సలెంట్ గా ఉంది మేడం గారి మీటింగ్. ఇలాంటి క్లాసులు మరెన్నో చెప్పాలని మేడం గారు ముందు ముందు ఎన్నెన్నో విషయాలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నానండి. ముందుగా మేడం గారికి హార్దిక్ కంగ్రాచులేషన్ అండి. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాల్యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదే విధంగా అందరూ వర్క్ చేయగలిగితే స్టేజ్ లో అనుకున్న గోల్స్ కంపల్సరీగా సాధించే విధంగా మీరు ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. ఈ దిశగా నేను అడుగులేస్తూ ముందుకెళ్తానని కంపల్సరీగా చెప్తున్నాను మేడం. మా టీం అందరికి కూడా ఇదే ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా అందజేస్తానని తెలియజేస్తానని కంపల్సరీగా చెప్తున్నాను మేడం. నేను ముందుకు తీసుకెళ్లే విధానాన్ని నేను చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను మేడం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి ధనమాలతి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. క్లాస్ అయితే చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. ఇందాక సార్ చెప్పినట్లుగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్క పాయింట్ కూడా ఎలా అంటే మనకు బాగా యూజ్ అయ్యే విధంగా చెప్పారు.